హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో ములక్కాడ జీడిపప్పు కర్రీని తయారు చేశానండి. ఫంక్షన్లో ఏ విధంగా తయారు చేస్తారో అలాగ తయారు చేశాను. మరి దీని తయారు విధానం వీడియోలో చూద్దాము. ముందుగా కళాయి పెట్టుకుని 2 స్పూన్లు నూనె వేసుకుందామండి. కర్రీ కోసం కొన్ని జీడిపప్పులని వేయించుకుందాము. దోరగా ఫ్రై చేసుకుని తీసుకుందామండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ప్లేట్లో తీసేసుకుందాం. ఇదే కళాయిలో ఒక 2 స్పూన్లు కర్బూజా గింజలను వేసుకుందాం. ఒక 2 స్పూన్లు గసగసాలు వేసుకుందాం. కొన్ని జీడిపప్పులను వేసుకుని దోరగా ఫ్రై చేసుకుందామండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకుందామండి. ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ రంగులోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత మిక్సీ జార్లో తీసుకుందాం. మెత్తని పేస్ట్ చేసుకోవాలండి. పక్కన పెట్టేసుకుందాం. ఇదే కళాయిలో ఇంకొక 2 స్పూన్లు నూనె వేసుకుందాం అండి. తాలింపు వేసుకుందాం. 1 స్పూను జీలకర్ర వేసుకుందాం. ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ కాస్త ఫ్రై అవనిచ్చి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందామండి. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఒక ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసి వేసుకుందామండి. అలాగే ఒక 5-6 పచ్చిమిరపకాయలని చీలికలు చేసి వేసుకోవాలి. ఈ కాస్త ఫ్రై అవనిచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేగిన తర్వాత ములక్కాయ ముక్కలు వేసుకుందామండి. ఒకసారి కలిపేసుకుని 2 టమాటాలని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకుందామండి. రెండు టమాటాలు చిన్న ముక్కల కింద కట్ చేశానండి. అవి కూడా మనం వేసేసుకుని ఒకసారి కలిపేసి మూత పెట్టి మగ్గనిద్దాం. 2 నిమిషాలు మగ్గనిద్దామండి. ఇలా మగ్గిన తర్వాత ఉప్పు కారాలు వేసుకుందామండి. చిటికెడు పసుపుని వేసుకుందాం. రుచికి సరిపడిన ఉప్పుని వేసుకుందామండి. స్పైస్కి తగ్గ కారం వేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాం అండి. ఇలా కలుపుకున్న తర్వాత 1 స్పూను ధనియాల పొడి వేసుకుందాం అండి. ఒక 1/2 స్పూను గరం మసాలా వేసుకుందాం. ఒకసారి కలిపేద్దాం. ఈ కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి మిక్సీ పట్టిన గ్రేవీని వేసేసుకుందాం అండి. గ్రేవీని వేసుకుని కొన్ని నీళ్ళు యాడ్ చేద్దాం. మన గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ నీళ్ళు పోసుకోవచ్చండి. మనకి తిక్కుగా కావాలంటే తక్కువ నీళ్ళు పోసుకోవచ్చు. కొన్ని నీళ్ళు యాడ్ చేద్దామండి. ఒకసారి కలిపేసుకుని మూత పెట్టి ఉడికిద్దాం. 2 నిమిషాలు ఉడికిన తర్వాత చూద్దామండి. ఇలా ఉడికిన తర్వాత జీడిపప్పులు వేసుకుందాం. జీడిపప్పులు కొన్ని తక్కువ వేస్తున్నానండి. మీ దగ్గర ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీరని వేసుకుందాం. ఇంకొక నిమిషం పాటు ఉడకనిద్దామండి. ఒకసారి కలిపేసుకుని సర్వ్ చేసుకుంటామే. ములక్కాడ జీడిపప్పు కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.